బీసీల ప్రతిష్టను పెంచి వారిని నాయకులుగా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం వైసీపీ పశ్చిమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివాసం ఉండే పశ్చిమ నగరాన్ని సుజనా చౌదరి సింగపూర్, మలేషియా చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నారని ఆరోపించారు. స్థానికుడు, సామాన్యుడు అయిన మనలో ఒకరిగా వెలిగే ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ అధ్యక్షులు ఆదిశేషు మాట్లాడుతూ, బీసీ వర్గానికి చెందిన మహిళలకు విజయవాడ మేయర్ పదవి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అదేవిధంగా అతి సామాన్యుడైన ఆసిఫ్ను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం జగన్ కల్పించారని వివరించారు. అణగారిన వర్గాల వారి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. తన ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులను, ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు 48 సీట్లు, 11 ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించారని, 5గురిని రాజ్యసభకు పంపించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు మాత్రం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా మాత్రమే వాడుకున్నారని ఆరోపించారు. కూటమిగా ఏర్పడ్డ 3 పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ నుంచి అంగిరేకుల ఆదిశేషగిరిరావు గారు మన రాష్ట్ర అధ్యక్షులుగా రావడం జరిగింది. అలాగే మన తోలేటి శ్రీకాంత్ గారు, అలాగే మేడం గారు టైలర్ అసోసియేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుభాషిణి గారు, అలాగే సైకిల్ సాయి గారు, అలాగే తీరం వెంకట్రావు గారు, అలాగే శివ గారు, అలాగే మా బాబాయ్ గారు ఈ ప్రెస్ మీట్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏనాడు పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు చౌదరీస్ అన్న వాళ్ళకి ఈ సీట్ అన్నది ఏనాడు కేటాయించాల. ఒక సామాన్యుడు, ఒక మధ్య తరగతి వ్యక్తి అయి ఉన్న షేక్ ఆసిఫ్ గారికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ అభ్యర్థికి పార్టీ పెట్టి నుంచి పార్టీకి విధేయులుగా ప్రజల్లోనే నిత్యం ఉంటూ ఒక కార్పొరేటర్ గా పనిచేసి ఒక మైనారిటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తిని ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రమోట్ చేస్తూ ప్రజలు అవసరాలు, ప్రజలకి అనుగుణంగా ఉండే విధంగా ప్రజల్లోనే నిత్యం ఉండే వ్యక్తిని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక సీటుని కేటాయిస్తే, కూటమి అంటూ వచ్చి బీజేపీ, తెలుగుదేశం, జనసేన అంటే ఇక్కడ బీసీ అభ్యర్థులే లేనట్టు, ఈ మూడు పార్టీల్లోన బీసీ అభ్యర్థులే దొరకనట్టు, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాల్లో వాళ్ళకంటూ బీసీ వర్గమే లేనట్టు, బీసీ వర్గంలో ఒక నాయకుడే లేనట్టు, పూర్తిగా బీసీలని చిన్న చూపు చూడటమే కాకుండా అలాగే మైనార్టీలను కూడా చిన్న చూపు చూసి ఈరోజు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొన్ని వేల కోట్ల బిజినెస్ మ్యాగ్నెట్ ని తీసుకొచ్చి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుడి మీద నిలబెట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది మన బీసీ వర్గం అంతా ఆలోచించాల్సిన విషయం. అలాగే మైనార్టీస్ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సుజనా చౌదరి ఈరోజు ఇంతవరకు పశ్చిమ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏనాడు చౌదరీస్ కి ఇక్కడ స్థానం లేకుండా ఉంది. ఈ రోజు ఈ నియోజకవర్గం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఎక్కువ శాతం ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఒక ధనిక వర్గం నుంచి తీసుకొచ్చి, అంటే ఇక్కడ డబ్బులు మాత్రమే ప్రయారిటీగా తీసుకొని డబ్బులు ఉంటే ఏదైనా చేసేవచ్చు అన్న వెన్నదండ్రుల నుండి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఆ రోజు కొద్దిగా డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చారు, కానీ నిజంగా పార్టీకి పనిచేసిన వాళ్ళు లేరు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన పార్టీ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీ గెలుస్తూనే ఆయన కావాలి. కాబట్టి ఇటువంటి కేవలం మాటల గారడితో మభ్య పెట్టేటటువంటి ఇటువంటి నాయకులు మనం నమ్మొద్దు. నిజంగా బీసీల కోసం ఏదైనా పనిచేశారు, చిత్తశుద్ధితో ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది కాబట్టి మనందరం కూడా ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని కలిసి ఇక్కడ ఈ విజయవాడ మరి పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిపించుకొని ఒక మంచి వ్యక్తి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అయినటువంటి మన ఆసిఫ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి నాని గారిని కూడా మనం గెలిపించుకొని ఎంపీగా ఈ 2 ఓట్లతో ఇక్కడి నుంచి బీసీల యొక్క సత్తా ఏందో చాటి చెప్పాలి అవసరం ఎంత కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా,
మీరు ఆలోచన చేయండి. మనకి 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా, లేకపోతే మనం గెలిపించుకొని ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో కూర్చున్న వ్యక్తి కావాలా? అసలు అతను కలవాలంటే మీరు కావాలంటే ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. విలేకరుల సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరేం చూడండి, ఆయన కలవాలంటే కలవలేదు. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకొని మన అభివృద్ధిని, మన ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ ని మన చేతులారా వెనక్కి తీసుకోకుండా మరి పూర్తి స్థాయిలో అందరం ఐకమత్యంతో ఉండి ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున మొదటగా కానుకగా ఈ ఎమ్మెల్యే గారిని మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సోదరుడి మీద ఉందని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో బీసీలకు ఇంకా చట్టసభలో రిజర్వేషన్ కానివ్వండి, ఇంకా ఎన్నో పథకాలు, ఎన్నో రాజకీయంగా కూడా అట్టడుగున ఉన్న ఇప్పుడు వరకు ప్రాధాన్యత లేని బీసీ కులాలన్నిటి కూడా వైఎస్ఆర్ పార్టీ ద్వారా అత్యధిక ప్రాధాన్యత లభిస్తుందనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ ప్రాంతంలో తీసుకుంటే నగరాల కమ్యూనిటీ ఎక్కువ, ఆ కమ్యూనిటీ నుంచే మా సోదరిమణి భాగ్యలక్ష్మి గారు మేయర్ గా ఎన్నికయ్యారు. వాళ్ళకి చిరకాల వాంఛ ఆ కులానికి బీసీ కేటగిరీలో వాళ్ళకి కొన్ని ఒక ప్రాంతంలో ఉంది బీసీ సర్టిఫికేట్, ఓ ప్రాంతాలు ఇట్లా. దాని మీద నేను కూడా వాళ్ళ పోరాటానికి సిద్ధపడ్డాను. దాన్ని కూడా మరి పెద్దలందరూ, మరి మేయర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘ అధ్యక్షులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా వెళ్తే నేను కూడా 2-3 సార్లు మరి సజ్జల గారి దృష్టికి వీళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి నేను కూడా ఫైట్ చేశా, నా బాధ్యతగా బీసీ నాయకుడిగా. మరి ఈ గవర్నమెంట్ వెంటనే అంగీకరించి వాళ్ళకి జీవో కూడా వస్తానికి మరి ఎమ్మటే అండి జగన్మోహన్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో వాళ్ళు కోరుకున్నారు. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కాబట్టి ఆలోచన చేయండి. మన కులాలన్నిటికీ బీసీ వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మనందరికి కూడా చేసిన మేలుకి మనం ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా సభాముఖంగా